బర్నీ గారు పిఆర్ అసలు కళ్యాణ్ పడాలని ఎందుకు ఇంత టార్గెట్ చేసి ఒక ప్రొఫెషన్ గురించి మాట్లాడుతూ అందులో అంత మంచి ప్రొఫెషన్ని తీసుకొచ్చి దాన్ని టార్గెట్ చేస్తూ ఇంత నెగిటివ్గా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. గేమ్లో వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. బట్ స్టిల్ ఇక్కడ బయట జరిగే పిఆర్ స్టంట్స్ వల్ల నిజంగా వాళ్ళు కష్టపడి ఆడుతున్నా కూడా ఎక్కడో ఒకటి నెగిటివిటీ అన్నట్లు లాగి పడేస్తూ ఉంది. అది ఎందుకు ఈ పిఆర్ స్టంట్స్ వేసే వాళ్ళకి అర్థం కావట్లేదో నాకైతే తెలియట్లేదండి. అండ్ ఆ పోస్ట్ ఏదైతే పెట్టి డిలీట్ చేశారని చెప్పారో నిజంగా అది మాత్రం చాలా తప్పు. ఒక ప్రొఫెషన్ని తీసుకొచ్చి అలా మాట్లాడడం అనేది 100% రాంగ్. ఇంకా టికెట్ టు ఫినాలే కళ్యాణ్ పడాలా కొట్టిన విషయం తెలిసిందే. సో అసలు అది కొట్టడం వల్ల కళ్యాణ్ పడాలాకి విన్నర్ రేస్లో ఉండే ఛాన్స్ ఉందా లేదా, మనోడు అంత కష్టపడి ఆడి గెలిచినందుకు ఏమన్నా దానివల్ల తనకి యూజ్ ఉందా, లేకపోతే విన్నర్ రేస్లోంచి వెళ్ళిపోతాడా ఏంటి, అండ్ నెక్స్ట్ టాస్క్లు ప్రోమోల ప్రకారం ఏం జరిగాయి, ఎలా జరిగింది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ఫస్ట్ అయితే అట్లీస్ట్ ఒక 50 లైక్స్తో ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళాము అంటే, ఏదైతే గొడవ జరిగిందో నిన్న టాస్క్ తర్వాత భరణి గారు గతాన్నంతా తవ్వారు. నాకు అన్ఫేర్ అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, అదంతా ఇవంతా పాస్ట్గా పక్కన పెట్టేస్తే నిన్న ఏదైతే టాస్క్లో జరిగిందో 100% భరణి గారికి అన్ఫేర్ జరిగింది. బయటంతా కూడా అదే అంటున్నారు. ఏదైతే రీతు రింగ్ దాచిపెడితే పెట్టింది, మళ్ళీ ఆయన్నే పోయి అడగడమా, రింగ్ ఇక్కడ, రింగ్ ఎక్కడ, థర్డ్ రింగ్ ఎక్కడ అనేసి. ఎక్కడో నీకు తెలుసు కదా, నువ్వు దాచిపెట్టావని తెలుసు కదా. తనుజ అడిగినప్పుడు కూడా ఆన్సర్ లేదు సంచాలక్ దగ్గర. సంచాలక్ కూడా ఇది చాలా ఎఫెక్ట్ పడింది. బికాస్ సంజన గారు ఉండడం, ఆవిడ సమన్యాయం చేస్తారు అనేసి ఆవిడ ఎంచుకున్న, లాస్ట్కి సంచాలక్గా ఆవిడ అన్ఫెయిర్ కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు అనేది ప్రూవ్ అయింది. ఓకే, ఫైనల్గా భరణి గారికి జరిగింది అయితే అన్యాయమే. కాకపోతే దాన్ని తీసుకొచ్చి బయట ఈ టైంలో ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, కళ్యాణ్ అవును ఫస్ట్లో ఏదైతే నెగిటివ్స్ చెప్పారో, హింట్స్ ఇచ్చారో, దాన్ని బట్టి చాలా చేంజ్ చేసుకొని గేమ్ ఆడుకుంటూ ఆ పొజిషన్కి వచ్చాడు. మీరందరూ ప్రాబబిలిటీ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది, అంతా ఉండి కూడా ఏంటంటే ఒక బాండింగ్స్ దీంట్లో ఇదైపోయి ముందుకు వెళ్ళకుండా వెనక్కి వెళ్ళకుండా ఇంకా హింట్స్ తీసుకుంటూనే ఉన్నారు. బట్ కళ్యాణ్ అలా కాదు. ఫస్ట్ 2-3 వీక్స్ ఏదైతే తనకి బాగా నెగిటివ్ అయిందో, కన్ఫెషన్ రూమ్లో వీడియోలు చూపించారో, వాటిని ఎంతో చేంజ్ చేసుకున్నాడు, టాస్క్ల మీద ఫోకస్ చేశాడు, గట్టిగా ఆడాడు, ఫ్యామిలీ వీక్ తర్వాత ఇంకా స్ట్రాంగ్ అయ్యాడు. అలాంటి వ్యక్తి మీద ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం నాకైతే కరెక్ట్ అనిపించలేదండి. మీకేం అనిపించిందో కమెంట్ చేయండి. అన్ఫేర్ జరిగింది ఓకే, కాదనట్లేదు. బట్ అందులో కళ్యాణ్ది పాత్ర ఏముంది? కళ్యాణ్ ఏం లేదు కదా. అక్కడ డిస్కషన్ కన్ఫెషన్ రూమ్లో షూ గురించి అంటే కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యాడు. అంత రచ్చ జరుగుతుంటే కూడా అక్కడ డెమాన్ పవన్కి అర్థం కాలేదన్నమాట. ఎందుకు అంటే డెమాన్ పవన్కి అసలు తెలియదంట. శ్రీజ కూడా స్టేట్మెంట్ కాదు కానీ తను కూడా ఒక పోస్ట్ పెట్టింది. సో అసలు డెమాన్ పవన్కి తెలీదు. అందుకనే మేబీ కళ్యాణ్కి క్లాస్ పీకలేదో ఏమో తెలియదు కానీ, బట్ ఏదైతే అప్పుడు వీడియో తనుజాకు చూపించడం జరిగిందో అక్కడ అందరూ మనం బయట కూడా అదే అనుకున్నాం. లైక్ ఏంటి వీళ్ళు చీట్ చేశారు అనేసి అనుకున్నాం. ఒకవేళ అది చీటింగ్ అన్నప్పుడు భరణి గారి కూడా కొన్ని అలాగే ఉన్నాయి. ఇప్పుడు శ్రీజ పెట్టిన పోస్ట్ గురించే మాట్లాడుకుందాం. స్పోర్ట్స్ మ్యాన్షిప్ అన్నారు భరణి గారు. ఓకే, బాగుంది, మీరు నిజంగానే రీతుని అప్రిషియేట్ చేశారు, దాని వరకు కరెక్ట్. బట్ ఆ రోజు శ్రీజ మాట్లాడుతుంటేనే మీరు శ్రీజని ఈ బెడ్ పై నుంచి నెట్టేశారు కదా. అదేలా మరి స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఎలా అవుతుంది? ఈ పర్టికులర్ టాస్క్లో మీకు అన్యాయం జరిగింది, దానికోసం పోరాడకుండా వాళ్ళు ఎంత గొడవపడ్డా మళ్ళీ మిడ్ నైట్ టాక్స్లోనే వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకుంటున్నారు, కళ్యాణ్ అండ్ భరణి గారు. దానికోసం మీరు ఇంత కష్టపడి గేమ్ ఆడి ఒక మార్క్ సెట్ చేసుకున్న హౌస్మేట్ని ఈ టైంలో ఇంత నెగిటివ్ చేయడము ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. సో ఓకే, ఈ పిఆర్ స్టంట్లు ఇవంతా పక్కన పెట్టేస్తే, ఎలాగైతే మీ భరణి గారు అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోయారు కాబట్టి నెక్స్ట్ ఉన్నది ముగ్గురు. సో వాళ్ళ ముగ్గురికి మనం ప్రోమోలో చూసిన ప్రకారం ఏంటి అంటే లైక్ ఇమాన్యుయల్, రీతు అండ్ కళ్యాణ్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి కట్టు పడగొట్టు టాస్క్. ఈ టాస్క్లో నాకు నిజంగా ఏదైతే నేను ప్రోమోలో చూసానో నాకు అమర్దీపే గుర్తొచ్చాడు. రీతు కొన్ని మాటలు అంటుంటే అమర్దీపే గుర్తొచ్చాడు. అమర్దీప్ వాళ్ళ సీజనే గుర్తొచ్చింది. సో ఏంటంటే వీళ్ళు బాల్స్తో ఇటు సైడ్ నుంచి బాల్స్ వేసి ఆ టవర్ కట్టిందాన్ని పడగొట్టాలి, సపోర్టింగ్ టాస్క్ లాగానే. ఇంకా తనుజ వేస్తుంటే ఎందుకులే రీతు
నేనే కనిపిస్తున్నానా అనేసి. అంటే తనుజ క్లియర్గా చెప్తా ఉంది అక్కడ, కళ్యాణ్ ఎవరు టార్గెట్ చేస్తారో నేను వాళ్ళని టార్గెట్ చేస్తా అనేసి. సో ఇటు డెమోన్ అటేస్తున్నాడు, తనుజ ఇటేస్తుంది, సుమనన్న వేస్తున్నాడు. ఇదంతా బాగానే ఉంది, కానీ డెమోన్ పవన్ చెయ్యదే లైన్ లోపల పెట్టాడనేసి డిస్క్వాలిఫై చేశారు. బట్ మనం ప్రోమోలోనే డెమోన్ పవన్ కంటే ముందు తనుజ పెట్టుంది. మరి అక్కడ ఈ దీనికి కూడా సంజన గారే సంచాలకంట. మరి మళ్ళీ ఏం జరిగింది అనేది మాత్రం నైట్ ఎపిసోడ్ చూసాకే చెప్తానండి. సో ఫైనల్గా సేమ్ అప్పుడు అమర్దీప్ ఎలా ఏడ్చాడు, నా టవర్ కొట్టద్దండ్రా అనేసి. మేబీ మనకు ఆ రోజు కామెడీగా అనిపించిండొచ్చు, కానీ బట్ గేమ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఆ పెయిన్ తెలిసి ఉంటుంది. ఫైనల్గా అలా ఈ టవర్ టాస్క్లో బర్నీ గారు ఎంటర్ అయ్యారు. బాల్స్ వేసేదానికి. రీతు ఏంటన్నా నేనే కనిపిస్తున్నానా, అటు ఇద్దరు ఉన్నారు కదా అంటే, ఆయనతో టాస్క్లో అంత టార్గెట్లు చేసి వదిలేశారు కదమ్మా, ఇప్పుడు ఆయనకి ఉంటుంది కదా. సో ఓకే, ఫైనల్గా ఇంకా దీంట్లో మరి ఛాలెంజింగ్ టాస్క్ లేదన్నారు కానీ బట్ మరి దీంట్లో ఇమాన్యుయల్ గెలిచినట్టున్నాడు. నెక్స్ట్ ఇంకా వాళ్ళిద్దరు ఎలాగూ ఎండ్ వరకు ఉండాలనుకున్నారు కాబట్టి ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్. సో రీతుకి టార్గెట్ ఛాలెంజ్ విసరడం, వాళ్ళిద్దరు పర్టికులర్ టాస్క్లో ఇమాన్యుయల్కి బాగా దెబ్బెట్టినట్టుందనమాట. ఫైనల్గా కళ్యాణ్ అండ్ రీతు టాస్క్ కూడా చాలా టఫ్గా పెట్టారండి. టనల్లో సంథింగ్ వెళ్ళేసి ఏదో బ్యాగ్స్ వేసుకొని టఫ్ టాస్క్ అనే చెప్పచ్చు. సో కళ్యాణ్ కూడా అలా తెలిసిందే కదా, ఫిజికల్ టాస్క్లు ఏదైనా అదరగొడతాడు. అలానే సేమ్ టు సేమ్ రీతు కూడా ఎక్కడ తగ్గదనమాట. కాబట్టి ఈ టాస్క్లో కళ్యాణ్ కూడా అలా గెలవడం, టికెట్ టు ఫినాలేది కొట్టేశాడు, బాగుంది. కాకపోతే ఈ టైంలో విన్నర్ రేస్లో ఉండాల్సిన కళ్యాణ్ మేబీ నెక్స్ట్ వీక్ నుంచే పోల్స్ ఓపెన్ అయ్యాయి అంటే ఈ ఫినాలే కొట్టాడు కాబట్టి ఇదే ఊక్ మీద ఓటింగ్స్ అనేది బాగా పడ్డం జరుగుతుంది, ఓట్స్ అనేది కౌంట్ చేస్తాడు. బట్ ప్రీవియస్ సీజన్స్లో మనకు జరిగినట్లు ఓన్లీ లాస్ట్ వీక్ ఓట్స్ అలా కన్సిడర్ చేశారు అంటే మరి నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళే ఎలా జరుగుతుంది. ఒక పక్క దీనికి ఎంత ప్లస్ ఉందో ఒక పక్క అంతే మైనస్ ఉంది, బికాజ్ మనోడు విన్నర్ రేస్లో ఉండాల్సినోడు కాబట్టి. మరి ఇది కళ్యాణ్ పడాలకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఏదో చూద్దాం, మరి ఏం జరుగుతుంది, ఫైనల్గా విన్నర్ ఎవరవుతారని. బట్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళు, డేంజర్ జోన్ ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారండి. ఎక్కువ మోస్ట్లీ సుమన్ శెట్టి గారే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెసే, ప్రాబబిలిటీ కూడా ఎక్కువగా ఉందన్నమాట. సో మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరు సేఫ్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే, బర్నీ గారికి నిన్న టాస్క్లో అన్యాయం జరిగింది నిజమే, మీకు కూడా అలాగే అనిపించుంటే కామెంట్ చేయండి. బట్ ఏది అన్యాయం జరిగినా ఏం జరిగినా కళ్యాణ్ పడాలని ఇలా బయట పిఆర్ వాళ్ళు టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, నాకు అది అనిపించింది. సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.